ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వారలారా, ఈరోజు 121 కీర్తనలో 6-7 వచనాలు ధ్యానం చేద్దాం. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్కు ద్వారా మాకు నేర్పించవలసిన పాఠములు మాకు నేర్పించమని, ప్రతిరోజు నాయన నీ ఉపదేశంలో వినటం వల్ల మాకెంతో ఆత్మీయమైన మేలు కలుగుతుంది నాయన. ఇట్టి మేలు మేము కలిగి ఉండటానికి నీ మాటను మా జీవితాలకు అన్వయించుకునే మంచి బుద్ధిని మాకు దయచేయమని యేసు నామం నా ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఈ కీర్తనలో మనం పైన యాత్రా కీర్తన అని చదివాం. మన జీవిత యాత్రలో లేక మన విశ్వాస యాత్రలో మనము ఒంటరిగా ఉండము. మనము, మన కుటుంబము, మనకు మరలా ఇరుగు పొరుగు, ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రము, ఒక దేశము, ఇలాగ మనము మనుషులలో నివసింపవలసిన వాడు. మనము ఏకాంగులం కాదు, మనము సంసారులం. కాబట్టి దేవుడు సమాజాన్ని మనకి ఇచ్చాడు. ఈ సమాజంలో మనం బ్రతకాలంటే మన మాట తీరు అనేది చాలా ముఖ్యమైనది. కలహాలతోనూ యుద్ధాలతోనూ సమాధానము లేని స్థితి మనం ఎప్పుడు కోరుకోకూడదు. అందరితో సమాధానంగా జీవించడం కోసం మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. మన దేవుడు ఎవరంటే సమాధాన కర్తయగు అధిపతి. సమాధానం ఇవ్వాలంటే మన యేసు మాత్రమే ఇవ్వగలరు. ఈ లోకంలో శాంతి శాంతి అని స్లోగన్స్ వినబడతా ఉంటుంటాయి. మాకు శాంతి కావాలి, శాంతి కావాలంటే ఏం చేయాలో అని అరుస్తూ ఉంటుంటాం. కానీ శాంతి కావాలంటే మనం ఎక్కడికి పరిగెట్టినా శాంతి దొరకదు. శాంతి శాంతి అని ఐక్యరాజ్య సమితిలో ఉండే దేశాలన్నీ కూడా ఎంతో శాంతియుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు ఆ మీటింగ్లో. కానీ వాళ్ళందరి దగ్గర యుద్ధాయుధాలు ఉన్నాయి. ఒకరిని మించిన ఒక యుద్ధ సామాగ్రిని పెట్టుకొని, అణుబాంబులను పెట్టుకొని వీరందరూ శాంతి 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 అంటా ఉంటారు. అయితే ఎప్పుడు యుద్ధాలు వస్తాయో ఎదురు చూసే వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. కానీ పైకి మాత్రం ఐక్యరాజ్య సమితి, శాంతి కావాలి, శాంతిని మేము కాపాడుతాం, శాంతిని కలిగిస్తాం అనే మాటలు మాత్రం మాట్లాడుతాం. నిజానికి మనకి శాంతినిచ్చేవాడే యేసు ప్రభువు. ఆయన శాంతి సమాధానాలు మనకి ఇచ్చే వరాలుగా ఆయన ఇస్తారు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి కుటుంబంలో శాంతి ఉంటుంది. కలహ ప్రియులైన భార్యాభర్తలు ఉంటే వారి కలహాలు మానుకొని ఈ రోజు చక్కగా జీవిస్తున్నారు ప్రభుని నమ్మినందుకు. హల్లెలూయా. పిల్లలతో కొంతమందికి తల్లిదండ్రులకి ఏమాత్రం పడదు. అలాంటి వారి బిడ్డలు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఆ తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో సమాధానం కలుగు. క్రైస్తవుడు సమాధానాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే మా దేవుడు, మా యేసు చాలా గొప్పవాడు. ఆయన శాంతినిచ్చే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన అంటాడు ఒకసారి, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఆయనలో ఏ శాంతి ఉందో ఆయన అలాంటి శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. ఓ రోజు ఆయన పడవ మీద వెళతా ఉంటే శిష్యులు కూడా ఉంటారు. ఇలాగా తుఫాను వచ్చినప్పుడు వారు అలజడి చెంది, ప్రభువా ప్రభువా నువ్వు నిద్రపోతున్నావు, ఇదిగో లేవు, మమ్మల్ని రక్షించమంటే అల్ప విశ్వాసులారా అని చెప్పి ఆ తుఫాన్ని, ఆ యొక్క గాలిని గద్దిస్తాడు. అక్కడ అంత తుఫాన్లో కూడా ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఆయనలో శాంతి ఉంది. అందుకనే అలాంటి శాంతిని యేసు ప్రభువుని నమ్మిన వారు పొందుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున
కలహప్రియులుగా ఒకప్పుడు గడిపిన వారు ఈ రోజున అందరిని గౌరవించేవారుగా బ్రతుకుతున్నారు, సమాధానం కలిగి బ్రతుకుతున్నారు. ఇక్కడ అంటున్నాడు, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. చూడండి, కీర్తనాకారుడు అంటున్నాడు తన యాత్రా జీవితంలో, కలహప్రియుని యొద్ద నేను చిరకాలం ఉన్నాను. ఎంతో మంది కలహాలు పెట్టే వారి దగ్గర నేను ఉన్నాను అంటే, వాళ్ళు కలహాలు పెట్టేవారైనా సరే ఇతని దగ్గర కలహాలు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఇతడు నోటిని అధీనంలో ఉంచుకున్నవాడు. హల్లెలూయా. అందుకనే మన నోటిని అధీనంలో ఉంచుకుంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒక్కోసారి వ్యర్థమైన మాటలు ఈ రోజున ప్రతి వారు పలుకుతున్నారు. రాజకీయ నాయకులు అంటే ఒకప్పుడు ఎంతో గౌరవంగా ఉండేది, ఎంతో చక్కని జ్ఞానంతో వారు మాట్లాడేవారు, ఆలోచించి మాట్లాడేవారు. ఈ రోజున ఏ ఆలోచన ఉండదు, నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున అధికారుల్లో కూడా ఈ మంచి ఆలోచనలు ఉండట్లేదు, వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతున్నారు. అలాంటి వారే మాట్లాడితే ఇంకా సామాన్యులు ఎలా ఉంటారు? కాబట్టి ఈ రోజున కలహాలు ఎక్కడైనా ఉన్నాయంటే నోరు అధీనంలో లేక. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమగుదురు. చూసారా, నేను కోరుకున్నది సమాధానమే. దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా గొడవలు కోరుకోకూడదండి, సమాధానాన్ని కోరుకోవాలి. దేవునికి మొరపెడితే కలహ ప్రియులందరినీ కూడా దేవుడే మారుస్తాడు. మనం దేవునికి మొరపెట్టి చూద్దాం, దేవుడే అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధానికి సిద్ధపడతారు. నిజమే, ఒకసారి మనం మాట కానీ చేరామంటే అనేక మంది యుద్ధానికి వస్తారు. అందులోనూ క్రైస్తవుల మీద యుద్ధానికి రావడానికి అందరూ రెడీగా ఉంటుంటారు. ఎవరినైనా ఊరుకుంటారేమో కానీ క్రైస్తవుడి నోట ఏదైనా ఒక మాట జారిందా దాన్ని పట్టుకునే లోకం ఉంది చుట్టూ. వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉంటారట. కాబట్టి మనకెందుకు యుద్ధాలు? సమాధానకర్త అయిన దేవుడు మన దగ్గర ఉన్నాడు. మనకి శాంతినిచ్చి సమాధానాన్ని ఇచ్చి మన జీవితాలను బాగు చేసిన గొప్ప దేవుని సన్నిధి మనకుంది. మనకెందుకండి యుద్ధాలు? ప్రార్థిద్దాం, మన దేశాలు యుద్ధాలు రాకుండా, కలహప్రియులు అందరూ మారేలాగా, మన దేశానికి మనకి సమాధానం కలిగేలాగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనం దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడవలసిన ప్రతి మాటను బట్టి నాయనా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. నీ కృపను పొందుకున్న మేము ఈ కృపను పంచిపెట్టే వారంగా, సమాధానాన్ని పంచిపెట్టే వారంగా, నెమ్మది కలిగి జీవించే వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి. మా దేశానికి, మా ప్రాంతాలకు కూడా ఏదో సమాధానం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈ పాడు లోకంలో శత్రు కోరల్లో, ఈ పాడు లోకంలో శత్రు కోరల్లో, కృంగిన ప్రాణంలో నా జీవయానంలో, కృంగిన ప్రాణంలో నా జీవయానంలో నీవే నా మంచి కాపరి.